ఒక్క స్టూడెంట్కి కూడా మా వేదాంత తరపు నుంచి ఈ చిన్న ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఏంటి అంటే దట్ ఈస్ సో 9th నుంచి 10th క్లాస్కి వెళ్ళేటప్పుడు చాలా మంది ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడాను కొంచెం భయపడుతూ ఉంటారు, కొద్దిగా బాధ కూడా పడుతుంటారు. అమ్మో అసలు 10th క్లాస్ ఎలా రాయాలి ఏంటి, అసలు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ నెక్స్ట్ మంత్ మార్చికి మనం ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ చేయగలమా? ఎందుకంటే అప్ టు 9th క్లాస్ ప్రతి స్కూల్లో కూడా మనకి అదే స్కూల్లో మనకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, అదే స్కూల్లో మనకి ఇన్విజిలేషన్ చేస్తూ ఉంటారు, మనకు తెలిసిన సార్సే తెలిసిన మేడమ్సే మనకి ఇన్విజిలేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఆ బెరుకు భయం అనేది ఉండదు. బట్ వెన్ ఎవర్ యూ ఆర్ కమింగ్ టు ద 10th క్లాస్ మీరు అందరూ కూడా ఒక వేరే స్కూల్లో మీకు ఎగ్జామ్స్ రాయటం అనేది, వేరే స్కూల్లో జంబ్లింగ్ సిస్టంలో మీకు సెంటర్స్ పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం ఏ రకంగా అటెంప్ట్ చేయాలి అని ఒక చిన్న బాధ అనేది, చిన్న భయం అనేది ప్రతి ఒక్క 10th క్లాస్ స్టూడెంట్లో వస్తుంటుంది. అది స్టార్టింగ్ నుంచే వచ్చేస్తుంది మనకి. సో దాన్ని కంప్లీట్గా మీరు ఓవర్కమ్ చేయాలి. ఆ భయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉంచుకోవద్దు. కంపల్సరీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ ఎంటైర్ ఫియర్. ఆ ఫియర్ని పూర్తిగా వదిలేయండి. మేము ఉన్నాం, వేదాంతు టీం అంతా మీతో డెఫినెట్గా ఉంది, మేమంతా కూడా మీకు హెల్ప్ చేస్తాం.